హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రేవెన్స్ హాలో. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక హారర్ సినిమా. అంతేకాకుండా హారర్ తో పాటు సస్పెన్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీకు వన్ లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే వన్ లైన్ చెప్తేనే మీకు కథ అర్థం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. కాకపోతే కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సూపర్ న్యాచురల్ హారర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ 18th సెంచరీలో జరుగుతుందన్నమాట. అదే సమయంలో ఫారెస్ట్ లో ఉన్న పళ్ళు కోసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కాకపోతే సడన్ గా ఆ ఫారెస్ట్ లో కొన్ని కాకులు ఈ అమ్మాయిని ఫాలో చేస్తూ ఉంటాయి. అందులోనూ అరుస్తూ ఉంటాయి. దాంతో ఆ అమ్మాయికి భయం వేసి వెళ్ళి ఒక చోట కూర్చుంటుంది. కాకపోతే ఆ అడవిలో ఉన్న ఆకులన్నీ సుడిగుండంలా తిరుక్కుంటూ ఈ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటాయి. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి ఇలా కాదని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి తలుపు కూడా వేసుకుంటుంది. కానీ ఇంటి లోపలికి ఆ ఆకులు వచ్చేసి ఈ అమ్మాయిని గాల్లోకి ఎగిరేలా చేసి సీలింగ్ కి అంటుకునేలా చేసి ఆ అమ్మాయి నోట్లకి ఆకులన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. అందులోను చిమినీలో నుంచి ఆ ఆకులన్నీ బయటికి వెళ్ళిపోయి గాల్లో కలిసిపోతాయి. ఇదిలా ఉంటే మరోవైపు మిలిటరీ క్యాంపుకి వెళ్తున్న ఒక 5గురు ట్రైనింగ్ తీసుకునే సైనికులను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు సైనికులు అయిపోతారు. వీళ్ళు గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఒక చోట మాత్రం కాకులు భయంకరంగా అరుస్తూ అక్కడే తిరుగుతూ ఉంటాయి. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో ఒక అతను చనిపోయి ఉంటాడు. అందులోను అతని పొట్టను కోసేసి చంపేశారనమాట. అందులో ఒక అతను మాత్రం దిగి ఆ శవం దగ్గరికి వెళ్తాడు. అతనే మన కథలో హీరో. వెళ్ళిన తర్వాత చూస్తున్నప్పుడు సడన్ గా అతనికి ఊపిరి వస్తుంది అనమాట. ఎందుకంటే అతను కొన ఊపిరితో ఉంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే నేను ఇలా చేసింది ఎవరని చెప్పేసి అంటంతో రేవన్ అని చెప్పేసి అతను చనిపోతాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది అతనే ఇతన్ని చంపేశాడని చెప్పేసి. కానీ మిగిలిన సైనికులు ఏమంటారంటే మనం వెళ్ళిపోదాము మిలిటరీ క్యాంప్ అని చెప్పడంతో మీకు అసలు ఆలోచన ఉంది ఏమన్నా ఇతన్ని ఎవరో చంపేశారు. అందులోను ఇక్కడే పక్కనే ఒక ఊరుంది కాబట్టి ఇతన్ని అక్కడికి తీసుకెళ్లి కనీసం అంత్యక్రియలను చేద్దామని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా సరే అంటారు. దాంతో హీరో ఏం చేస్తారంటే ఆ శవాన్ని తీసుకుని వెళ్దాం అని చెప్పేసి ఆ శవాన్ని ప్రాపర్ గా ప్యాక్ చేసుకుని ఆ ఊరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత హీరోకి అర్థం అవుతుంది ఆ ఊరి పేరు రేవెన్ హాలో అని చెప్పేసి. దాంతో ఈ ఊర్లో ఉన్నవాడే ఇతన్ని చంపాడని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో ఊర్లోకి వచ్చి చూస్తే ఊర్లో ఒక్కళ్ళు కూడా కనిపించరు. అదేంటి ఊర్లో ఎవరు లేరని చెప్పి అనుకుంటున్న సమయంలో శ్మశాన వాటికలో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారనమాట. అంటే ఆ ఊర్లో ఉన్నదే కొంతమంది. వాళ్ళందరూ ఏంటంటే అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడికి వస్తారు. దాంతో మన కథలో హీరో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఏంటంటే హీరో వాళ్ళ గ్యాంగ్ ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అందులో ఒక లేడీ ముందుకు వస్తుంది అనమాట. ఆవిడే ఈ విలేజ్ కి మెయిన్ హెడ్ అనమాట. ఆవిడ వచ్చేసి ఎవరు బాబు మీరని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఈ ఊర్లో ఉండే రెవరెండ్ ఎక్కడని చెప్పేసి అడుగుతాడు. బేసికల్ గా రెవరెండ్ అంటే చర్చిలో ఉండే ఒక పెద్ద అనమాట. ఆయన ఏది చెప్తే ఊర్లో అందరూ అయితే చేస్తూ ఉంటారు. ఆయన ఉన్నాడా లేడని చెప్పేసి అంటంతో ఆ లేడీ ఏమంటుందంటే లేడు, అసలు ఈ ఊర్లో అలాంటి వాళ్ళే లేరని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు అదేంటి అని చెప్పేసి. అదే సమయంలో ఆవిడ పక్కన ఒక అమ్మాయి ముందుకు వస్తుంది. ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. అందులోను ఇప్పుడు మెయిన్ హెడ్ లేడీ ఉంది కదా ఆవిడ హీరోయిన్ వాళ్ళ అమ్మ అనమాట. హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి ఇంతకి ఎందుకు వచ్చారండి ఊర్లోకి మీరని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఇలాగ వెళ్తున్నప్పుడు దారిలో ఒక శవం కనిపించిందండి, అతను ఈ ఊరు అని చెప్పేసి నేను తీసుకొచ్చాను, ఒకసారి చూడండి అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అతని శవాన్ని చూసి ఇతను మా ఊరు అతను కాదండి, కాకపోతే ఒకసారి 2 సార్లు మా ఊరు వచ్చి వెళ్ళేవాడు, అందులో మా హోటల్కి వచ్చాడని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే సరే కావాలంటే మా ఊర్లో హోటల్ ఉంది, మీరు చక్కగా అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోండి, ఇతను ఎవరో మాకు తెలియదు అని చెప్పి అంటంతో హీరో ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని అదే హోటల్లో రెంట్కి దిగుతాడు. అందులోను ఆ హోటల్ ఎవరిదో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మదే అనమాట. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ హోటల్లోకి అసరని ఒక వ్యక్తి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మీకు ఈ హోటల్లో ఎటువంటి అవసరం ఉన్నా సరే అతను అడగండి చేసి పెడతాడని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే లాగ్ బుక్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎవరెవరు ఏ రూమ్ లో ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడు వచ్చి వెళ్ళారని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే ఇప్పుడు చనిపోయిన అతను ఒకవేళ మీ హోటల్ కి వచ్చి వెళ్ళి ఉంటాడు కదా, అందులో అతని పేరు ఉందా నేను ఒకసారి చూడొచ్చా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మీరు రూమ్ కోసం వచ్చారు, అతను భోజనం కోసం వచ్చాడు, తినేసి వెళ్ళిపోయాడు, ఇందులో అతని పేరు లేదని చెప్పంటంతో నేను ఒకసారి చూస్తానని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ మాత్రం మీరు ఇక్కడ రెంట్ కు మాత్రం వచ్చారు, ఈ బుక్ ని చెక్ చేయడం కాదని చెప్పేసి అంటుందో సర్లే అని చెప్పేసి అంటాడు. సరే ముందు ఆ శవాన్ని ఏం చేయాలి నేనని చెప్పేసి అంటంతో అక్కడే ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. ఆయన డాక్టర్. తానేమంటాడంటే నేను పోస్ట్ మార్టం చేస్తాను బాబు, ఒకవేళ చేసిన తర్వాత హంతకుడు ఎవరో కనిపెట్టొచ్చాం కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ చనిపోయిన అతని బాడీని డాక్టర్ కి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దాంతో ఆ డాక్టర్ ఏం చేస్తారంటే చాలా సిన్సియర్ గా ఆ బాడీని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో డానియల్ అని చెప్పేసి ఒక అతను వస్తాడు అనమాట. బేసికల్ గా అతను ఈ
ఊరి చివరు ఉంటాడు. అందులోనూ అతను ఏంటంటే శ్మశానంలో పనిచేస్తూ ఉంటాడు. అందుకని ఊరు చివరు ఉంటాడు. అతను ఈ డాక్టర్ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను చెప్పి అంటాడు. దాంతో డానియల్ కోపం వచ్చేసి నా సంగతి తెలుసు కదా అని చెప్పేసి ఈ డాక్టర్ ని బెదిరిస్తాడు. కానీ డాక్టర్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ డానియల్ ని బెదిరిస్తాడు. నా సంగతి నీకు తెలియదు, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి. దాంతో డానియల్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మనకు అదరో హీరో వాళ్ళ బ్యాచ్ మొత్తం రూమ్ కి వెళ్ళి అన్ని సరేసుకొని కిందకు వచ్చేసి ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అన్ని అడుగుతూ ఉంటుంది. కాకపోతే హీరోకు డౌట్ వచ్చేసి అవునండి మీరు శ్మశానంలో అంత్యక్రియలు చేస్తున్నారు కదా ఎవరని చెప్పి అడగడంతో 12 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో పాపం ఫారెస్ట్ లోంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చి దాక్కున్నా కూడా అడవిలో ఉన్న ఆకులను వచ్చేసి చంపేసే కదా ఒక అమ్మాయిని. ఆ అమ్మాయికి వీళ్ళు అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇద్దరు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుంటున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వచ్చేసి చక్కగా పాట పాడటం స్టార్ట్ చేస్తుంది. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒకటి గిటార్ తీసుకుని అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ పాట పాడుతుంటే హీరోకి విపరీతంగా నచ్చేస్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ గొంతు అయితే హీరోకి బాగా నచ్చేస్తుంది. అలా హీరో ఏంటంటే హీరోయిన్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు బయటకు వచ్చి సరదాగా సిగరెట్ దావని చెప్పి అనుకుంటూ ఉంటారు. అక్కడికి అసర్ వచ్చేసి మీరెవరో నాకు తెలియదు కానీ దయచేసి మీరు ఈ నైట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ మంచికే చెప్తున్నానని చెప్పేసి అంటంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అందులోనూ అసర్ ఏమంటాడంటే మీరు ఉదయం ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు కదా, అతన్ని చంపింది ఎవరో కాదు ఒక పెద్ద పక్షి, అది ఒక దెయ్యం పక్షి, ఈ ఊర్లో చాలా మంది దానికి భయపడతారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో వాళ్ళు మాత్రం నవ్వుతారు. ఏంటి పక్షి మనిషిని చంపిందా అని చెప్పేసి. అవునని చెప్పేసి అసలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మనం ఏంట్రా ఇక్కడ ఉంటావేంట్రా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అలా కాదురా, ఒక మనిషి చనిపోయాడు అక్కడ, చనిపోయేటప్పుడు ఈ ఊరి పేరు చెప్పాడు, ఆ కిల్లర్ గాడు ఇక్కడే ఉన్నాడు, అలాంటిది మనం వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, ఆ కిల్లర్ గాడిని పట్టుకోకుండా నేను రానని చెప్పేసి అంటంతో సరే రా బాబు పోయి పడుకో అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి పైకి వచ్చి పడుకుందాం చూస్తాడు కానీ కొత్త ప్లేసు తనకేమో నిద్ర పడట్లేదు. ఇలా కాదని చెప్పేసి చక్కగా హీరోయిన్ బొమ్మ గీస్తూ ఉంటాడు. కాకపోతే బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి తొంగి చూస్తే ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందులో హీరో ఆశ్చర్యపోతాడు, ఈ టైంలో అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఏంటని చెప్పేసి. ఇంకొంచెం తీక్షణంగా చూస్తే అలా నడుచుకుంటూ వెళ్తుంది ఎవరో కాదు మన కథలో హీరోయిన్. అందులోని హీరోయిన్ హీరో కళ్ళు చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తనకు కూడా నిద్ర పట్టదనమాట. అందులోను బయట ఏదో సౌండ్ వస్తుంది. తాను కూడా లెగిసి చూస్తాడు. కానీ తన ప్రమేయం లేకుండా తాను గాల్లో లెగుస్తూ ఉంటాడు. అలా లెగవటం వల్ల తనకేంటంటే భయం వేస్తుంది అనమాట. వెంటనే కేకలు పెడుతూ ఉంటాడు. తాను ఎంత కేకలు పెట్టినా ఆ కేకలు ఎవరికి వినిపించవు. ఆ తర్వాత బాగా షార్ప్ ఉన్న ఒక రాడ్ కి తనంతటి తాను గుచ్చుకొని అక్కడే చనిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ నిద్ర లేచి పాపం వాడు కనిపించట్లేదని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటారు. అందులోనూ ఆల్రెడీ అసలు చెప్పాడు కదా ఇక్కడ ఉండదు డేంజర్ అని చెప్పేసి దాన్ని తలుచుకుంటారు. ఇంకా చేసేది ఏం లేక కనిపించకుండా పోయిన తన ఫ్రెండ్ కోసం అందరూ వెతుకుతారు. హీరో ఏం చేస్తారంటే పక్కనే చర్చి లోపలికి వెళ్తే ఊర్లో ఉన్న కొంతమంది ఏంటంటే మీటింగ్ వేస్తారనమాట. అంటే హీరోయిన్ వాళ్ళమ్మ ఆ తర్వాత డాక్టర్ వీళ్ళందరూ ఒక మీటింగ్ వేస్తారు. అక్కడికి హీరో వెళ్ళి తన ఫ్రెండ్ కనిపించలేదని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు ఏమంటారంటే బాబు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళి ఉంటాడయ్యా, దానికి ఎందుకు భయపడతావు అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు ఉదయం పూట ఒక బాడీని తీసుకొచ్చావు కదా నిన్న ఒక అతన్ని ఇక్కడే పూడ్చి పెడదామని చెప్పేసి మేము ప్లాన్ వేసుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో హీరో పక్కనే ఉన్న డాక్టర్ని అడుగుతాడు. అవునండి మీరు పోస్ట్ మార్టం చేశారు కదా, తనకి ఏమైంది, రిజల్ట్ ఏమైనా వచ్చిందని చెప్పి అంటంతో ఏం లేదు బాబు తను మామూలుగానే చనిపోయాడు, పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. సర్లే అని చెప్పేసి తన ఫ్రెండ్ని వెతుక్కుంటూ మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపిస్తుంది. వెంటనే హీరో అడుగుతాడు అనమాట నిన్న రాత్రి ఏంటి నువ్వు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే రాత్రి ఏమన్నా మందాగావా, నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఏంటి, అసలు నాకు వైట్ కలర్ డ్రెస్సే లేదు, అందులో నైట్ పూట నేను ఒక్కదాన్ని ఎందుకు తిరుగుతాను, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, నేను చూశాను కదా క్లియర్ గా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఏం చేస్తారంటే వీడు ఎక్కడికైనా వెళ్ళాడా అని చెప్పేసి గుర్రం వేసుకొని ఊరు బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అయినా సరే మనోడు కనిపించడు. కానీ వీళ్ళని దూరం నుంచి ఎవరో ఇంకొక అతను గుర్రం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా వాడిని చూస్తారు. వాడేంటంటే వీళ్ళు చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళేమో ఫాలో చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు హోటల్ దగ్గర ఉన్న హీరో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఉండి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నప్పుడు సడన్ గా ఒక నల్ల కుక్క ఒక మనిషి చేతిని మాత్రం నోటితో పట్టుకుని అక్కడ తీసుకొస్తుంది. అంతేకాకుండా వీళ్ళని చూసి ఆ కుక్క పరిగెడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ కుక్క వెనకాల పరిగెడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఎవరో ఒక అతను వెనకాల పడ్డారు కదా, అతను ఎవరో కాదు ఈ సినిమా స్టార్టింగ్ లో పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్ దగ్గరకు వచ్చి బెదిరించాడు కదా ఒక అతను డానియల్ అని అతనే ఇతను అనమాట. ఇతను అడుగుతారు ఏమయ్యా మమ్మల్ని చూసి ఎందుకు
పారిపోతున్నావు నువ్వు అని చెప్పేసి. లేదండి మీరు నన్ను తరుగుతున్నట్టు అనిపించింది అందుకే పారిపోతున్నాను, అందులోనూ మా ఇల్లు పక్కనే ఉంది శ్మశానం పక్కన అని చెప్పడంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది శ్మశానం పక్కన అని చెప్పేసి. ఏది పద అని చెప్పేసి డానియల్ వాళ్ళ ఇంటికి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే డానియల్ వాళ్ళ నాన్న ఉంటాడు. ఆయన ఏంటంటే పిచ్చిపట్టిన వాళ్ళ కూర్చొని ఉంటాడు అనమాట. అలా చూస్తూ ఉంటాడు. అందులోనూ ఆయన శరీరం మీద ఏదో ఒక మృగం దాడి చేసినట్లు గాయాలుంటాయి. దాంతో హీరో ఏమంటాడంటే ఏ జంతువు దాడి చేసింది నీ మీద అని చెప్పడంతో నా మీద రేవెన్ దాడి చేసింది, ఆ దెయ్యమే దాడి చేసిందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత డానియల్ వచ్చేసి వాళ్ళ నాన్నగారికి ఒక కాస్ట్లీ మందు తీసుకొచ్చి ఆయనకి వాటర్ లో కల్పించేసి తాగని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా డానియల్ కూడా అంటాడు అనమాట, మేము చెప్పేది మీకు అర్థం కాదండి, ఇక్కడ ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యమే మా నాన్నగారిని అటాక్ చేసింది, ఇంకా ముఖ్యంగా నేను ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయింది, దాని మీద ఏదో ఒక రోజు నేను పగ తీర్చుకుంటా అని చెప్పడంతో హీరో నవ్వుతాడు అనమాట. ఎందుకంటే నవ్వుతున్నారని చెప్పడంతో ఆ దెయ్యాన్ని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తాడు. కానీ హీరోకి వచ్చిన ఒక డౌట్ ఏంటంటే నువ్వేమో శ్మశానంలో పనిచేసుకున్నవాడివి, నీకు పెద్దగా ఇన్కమ్ ఉండదు, అలాంటిది నీకు కాస్ట్లీ మందు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడంతో ఏముందండి డాక్టర్ గారు ఇస్తాడు నాకు, నేనేమో శ్మశానంలో కొన్ని శవాలను అప్పుడప్పుడు ఆయన రీసెర్చ్ చేయడానికి ఇస్తాను, ఒక చిన్న అగ్రిమెంట్ అంతకు మించి ఏం లేదని చెప్పడంతో హీరో కూడా సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి హోటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత పక్కనే ఉన్న గ్యారేజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఒక గ్యారేజ్ లో షార్ప్ గా ఒక రాడ్ ఉంటుంది అనమాట, దానికి బ్లడ్ ఉంటుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే రాత్రి ఇక్కడే మన ఫ్రెండ్ గారు చనిపోయాడు, కానీ వాడి శవం మాత్రం ఇక్కడ లేదని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే శవాన్ని ఈడ్చుకెళ్తే కొన్ని దారులు పడతాయి కదా, అలా పడి ఉంటాయి అనమాట. వాటిని ఫాలో అవ్వకుంటూ వెళ్తే పక్కనే ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్ లోకి హీరో మెల్లగా నడుచుకుంటూ వెళ్లి చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక డబ్బాలో పెడతారు. అది చూసి హీరోకే బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోనూ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి హీరోని తిడుతూ ఉంటారు, నీ వల్ల ఇలా జరిగింది, ఆ రోజు మనం అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయి ఉంటే మన ఫ్రెండ్ గడ్ బతికే ఉండేవాడు అని చెప్పేసి వాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ హీరో ఏమంటాడంటే మీకేమైనా పిచ్చి పట్టిందారా, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దెయ్యాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు, మన ఫ్రెండ్ గారిని ఎవడో చంపేసి ముక్కలు ముక్కలు చేశాడు, ఎక్కడైనా దెయ్యాలు చంపి ముక్కలు ముక్కలు చేస్తాయా, అసలు ముక్కలు చేయాల్సిన అవసరం దెయ్యాలకి ఏం వచ్చింది, నేను ఈ విషయం మీద ఇక్కడ పోరాడుతుంటే మీరేమో ఇక్కడికి వచ్చాము మన ఫ్రెండ్ని కోల్పోయామని చెప్పి అంటున్నారు, మనం ఇలాగే వదిలేస్తే ఈ ఊర్లో ఉన్న చాలా మంది ఇలాగే చనిపోతారని చెప్పేసి వీళ్ళు బాగా ఆలోచించి ఈ హత్యలు చేసింది ఖచ్చితంగా అసర్గాడే, ఎందుకంటే వాడే గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నాడు, చెట్లు నరికేస్తూ ఉన్నాడు, అందులోనూ వాడి మీద అప్పుడప్పుడు రక్తం మరకలు కూడా చూసామని చెప్పేసి అసర్ని పట్టుకొని డైరెక్ట్ గా వీళ్ళందరూ హోటల్ దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మీకేమైనా పిచ్చి పట్టిందా, ఆయన హంతకుడు ఏంటని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి ఇతనే హంతకుడు, తానే హత్యలు చేస్తున్నాడు, అందులోనూ తను కంటిన్యూస్ గా గొడ్డలు యూజ్ చేస్తున్నాడు, ఇంకా ముఖ్యంగా రేవన్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి అందరినీ చంపుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటంతో అందరూ షాక్ అయిపోతారు. కానీ అక్కడున్న డాక్టర్ ఏమంటాడంటే నేను ఒకసారి మీ ఫ్రెండ్ బాడీ చెక్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడు. దాంతో సరే పద అని చెప్పేసి ఆ బాడీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం చెక్ చేసి చూడండి ఇతను గొడ్డలతో నరికి నిజంగా చంపుంటే శరీరం అనేది ముక్కలు ముక్కలుగా అయ్యేది, కానీ అలా కాకుండా చాలా షార్ప్ గా ఇతని బాడీని కట్ చేశారు. నిజం చెప్పాలంటే అసలు మనం ఇప్పటి వరకు షార్ప్ గా ఉండే ఎటువంటి కత్తిని కనిపెట్టలేదు, కాబట్టి ఇది ఎలా సాధ్యం, ఇతను ఎలా చంపుంటాడని చెప్పేసి అంటంతో హీరో కూడా స్టన్ అయిపోతాడు. అవును కదా, ఒక గొడ్డలు తీసుకొని ఏదైనా నరిగితే చిదురు చిదురు అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ షార్ప్ గా కట్ అవ్వదు, అందులోనూ ఆ రోజుల్లో బ్లేడ్లు కత్తులు అసలు కనిపెట్టలేదు అనమాట, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి తల పట్టుకుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏమంటాడంటే ఒరే మనకి ఎందుకురా మనం వెళ్ళిపోదాం అని చెప్పి అంటంతో లేదు లేదు మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది, నేను ఎక్కడే ఉంటా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ హడావుడిగా హీరో దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి తనని పక్కకు తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరోకి ఒక భయంకరమైన విషయం చెప్తుంది. అదేంటంటే చూడు నువ్వు ఇక్కడ ఎవడో సీరియల్ కిల్లర్ ఉన్నాడు, వాడు మనుషులను చంపుతున్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అసలు విషయం తెలియట్లేదు, అసలు చెప్పింది నిజమే, ఇక్కడ దెయ్యం ఉంది, అందులోనూ నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక విషయం చెప్తానని చెప్పేసి హీరోయిన్ ఒక విషయం చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరు కలిసి పిక్నిక్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత సడన్ గా ఆ పెద్ద దెయ్యం వచ్చేసి అది కూడా పక్షి రూపంలో వచ్చేసి తన చెల్లెల్ని ఎత్తుకెళ్ళిపోయిందని, ఆ తర్వాత తన చెల్లెల్ని వాళ్ళు కోల్పోయారని, అందులోనూ కళ్ళ ముందు కూతుర్ని పోగొట్టుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న తాగుపోతాడని, అలా తాగి తాగి ఆయన కూడా ఒక రోజు చనిపోయాడని, సో ఒంటరిగా హీరోయిన్ వాళ్ళ అమ్మ మిగిలిపోయినప్పుడు వాళ్ళకి కొంచెం అండగా అసలు వచ్చాడని, ఆయన వచ్చిన తర్వాతే వాళ్ళ జీవితం ఇలా ఉందని చెప్పేసి అనడంతో హీరో స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మనకి ఎందుకురా ఇక్కడ మనం వెళ్ళిపోదాం అని చెప్పి అంటంతో హీరో మాత్రం లేదు లేదు ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉందామని చెప్పేసి అంటంతో వాళ్ళ కోపం వచ్చేస్తుంది అనమాట. ఒరే బాబు ఒకరిని పట్టుకున్నాం కదా, అతన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, నీ చావు నువ్వు చావు అని చెప్పేసి అంటంతో
హీరో మాత్రం మనం ఉండాల్సిందని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆ గ్రూప్ లో ఒక అతను మాత్రం నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి గుర్రం తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ అసలు ఏమంటాడంటే దయచేసి అతన్ని పారిపోవద్దని చెప్పండి, ముఖ్యంగా అతన్ని ఒంటరిగా ఉండొద్దని చెప్పండి అని చెప్పేసి అనడంతో హీరో మాత్రం వెళ్ళిపోతున్న తన ఫ్రెండ్ ని వెనక్కి తీసుకొద్దాం అని చెప్పేసి తన వెనకాల వెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం మాట వినకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ హీరో పిచ్చెక్కించే సంఘటన ఒకటి జరుగుతుంది అనమాట. అదేంటంటే సడన్ గా ఒక పెద్ద పక్షి వచ్చేసి తన ఫ్రెండ్ ని లాక్కెళ్ళిపోతుంది. అందులోను తన ఫ్రెండ్ గుండెని తీసి హీరో చేతిలో పడేసి అక్కడి నుంచి తన ఫ్రెండ్ ని తీసుకెళ్లిపోతుంది. ఇదంతా కల్లారు చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది నిజమే వాళ్ళు చెప్పిందని చెప్పేసి. ఆ తర్వాత ఆ గుండె తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్తాడు. అందులోనూ అసలు అనేవాడు అసలు హంతకుడే కాడు, నిజంగానే దయ్యం ఉందని చెప్పేసి అదంతా చెప్పి కట్లు విప్పేసి తాను అక్కడ స్లో తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏముంది, హోటల్ రూమ్ లో కళ్ళు తెరుస్తాడు. తెరిసిన తర్వాత హీరో చెప్పే మొట్టమొదటి డైలాగ్ ఏంటంటే నిజంగానే దయ్యం ఉందని చెప్పేసి. అది విన్న తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే మరి ఆ దెయ్యం మన ఫ్రెండ్ ని చంపేసింది కదా, మరి నిన్నెందుకు వదిలిపెట్టిందని చెప్పి అనడంతో హీరో మాత్రం నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే అరే ఇకనైనా వెళ్ళిపోదాంరా అని చెప్పేసి అనడంతో హీరో కూడా అవునరా వెళ్ళిపోవాలి, కాకపోతే నేను కాదు మీ ఇద్దరు, ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ ని చంపేసిన ఆ రేవణ్ణి నేను వదిలిపెట్టను, ఆ దెయ్యాన్ని అసలు వదిలిపెట్టను అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సరే జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత అసలు వీడు మామూలుడు కాదు, వీడికి గుండె ధైర్యం ఎక్కువ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి డానియల్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని చూసి అర్జెంట్ గా రా అని చెప్పేసి ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అది కూడా చర్చికి అనమాట. చర్చిలో ఒక పెద్ద ఉంటాడనమాట, అంటే రెండో చర్చి ఫాదర్ లాంటాడు. అతన్ని ఆ దెయ్యం అతి క్రూరంగా చెంపవతలు పడేస్తుంది. అది చూసిన తర్వాత హీరోకి కోపం మామూలుగా రాదు. అందులోనూ డానియల్ ఏమంటాడంటే నా మాటిని దయచేసి నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి అనడంతో నేను వెళ్ళను దాని అంతా చూసేంత వరకు అని చెప్పి అంటాడు. మరోవైపు హీరో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలా వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే అదే ఫారెస్ట్ లో ఉంటారు. అందులోనూ వాళ్ళ గుర్రాలు ఒక చోటకి వెళ్ళి ఆగిపోతాయి. ఇంకా ముఖ్యంగా ఇద్దరులో ఒకడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో అవతలోడికి డౌట్ వస్తుంది, ఏంట్రా అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. కానీ వాడు సడన్ గా బ్లాస్ట్ అయిపోతాడు. అందులోనూ శరీరం మొత్తం ఆకుల్లా మారిపోయి ఆ ఆకులు కాస్త చివరికి ఒక పెద్ద పక్షిలా మారుతుంది, అంటే దెయ్యంలా మారుతుంది. అది చూసిన తర్వాత వీడికి భయం వేసి భయంతో అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇదంతా జరిగింది ఎక్కడి నుంచి, ఈ సినిమా స్టార్టింగ్ లో ఎవరో ఒక అతను చనిపోయిన దగ్గర నుంచి. ఫస్ట్ అసలు అతను ఎవరో తెలుసుకుంటే ఈ దయ్యం గురించి తెలుస్తుంది కదా అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే హోటల్లో ఉన్న చెక్ ఇన్ చెక్అవుట్ బుక్ ఒకటి ఉంటుంది కదా, ఆ బుక్ ని చెక్ చేద్దాం అని చెప్పేసి బుక్ ఓపెన్ చేస్తే వెనకాల నుంచి హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి తిడుతుంది అనమాట. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ ఊర్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు, నీ చిన్న కూతుర్ని ఆ దెయ్యం తీసుకెళ్లిపోయినా కూడా నీకు సిగ్గు రావట్లేదు, నువ్వే ఆ దెయ్యానికి హెల్ప్ చేస్తున్నావు, మొత్తానికి ఏదో దాస్తున్నావు అని చెప్పేసి అనడంతో ఇది హీరోయిన్ చూసి కోపడుతుంది. అందులోను అసలు వచ్చేసి సార్ ఇదంతా కాదండి, ఈ రోజు సాయంత్రం నువ్వు ఏదైతే శవాన్ని ఫస్ట్ ఈ ఊరు తీసుకొచ్చావో దాన్ని పూడ్చిపెట్టేస్తాము, పూడ్చిపెట్టిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లం కి సొల్యూషన్ ఇది ఒకటే అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కాకపోతే తనకేంటంటే ఇప్పుడు చర్చిలో ఉన్న రెండో ఫాదర్ ని చంపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. దాని మీద రెవరెండ్ మాథ్యూ స్కీన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. ఆ పేరు గల ఇల్లు ఎవరిదని చెప్పేసి వెళ్లి చూస్తే ఆ ఇంటి మీద ఒక క్రాస్ సింబల్ వేసి ఉంటుంది. ఆయనే మెయిన్ చర్చి ఫాదర్ అనమాట. అందులోనూ ఈ ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సమాధుల దగ్గర హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత హీరోయిన్ ఏమన్నారు, రెవరెండ్ అనే వాళ్ళే ఈ ఊరో లేరు అని చెప్పన్నారు కదా, అంటే చర్చి ఫాదర్లే ఎవరు లేరని చెప్పన్నారు కదా. కానీ ఇక్కడ చర్చ్ ఉంది. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి ఇంట్లో చనిపోయింది కదా, అంటే అడవిలో ఉండే ఆకులన్నీ ఆ అమ్మాయి నోట్లోకి వెళ్ళిపోయి అమ్మాయి చనిపోయింది కదా. ఆ అమ్మాయి ఇల్లు చూడటానికి హీరో వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ ఇంటి మీద సిలువ గుర్తు ఉంటుంది. సో దాంతో హీరో లోపలికి వెళ్ళి అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తానేంటంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తనను తాను కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. అందులోనూ విరిగిపోయిన చెట్లు ఉన్న చోటుకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఆ పక్షి ఉంటుంది. ఇంతటితో మనోడు కథ కూడా అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే చర్చి ఫాదర్ ఉండి ఇంట్లో ఉంటాడు. అందులోనూ ఆయన కనిపించకుండా పోయాడు. ఇంకా ముఖ్యంగా ఆయన చెల్లెలు మాత్రం అతి దారుణంగా చనిపోయింది. అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి ఇప్పుడు చనిపోయిన తన ఫ్రెండ్ అక్కడికి వస్తాడనమాట. కాకపోతే హీరో తెలియదు కదా తన ఫ్రెండ్ చనిపోయాడని
అని చెప్పేసి, ఒరే నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు, వెళ్ళిపోతానన్నావు కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నీకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఫ్రెండ్ తో ఎప్పుడు ఒకేలా మాట్లాడుతుంటాడు కదా, కానీ ఇప్పుడు డిఫరెంట్ గా మాట్లాడుతున్న వాళ్ళకి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అందులోను హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, నేను చాలా మందిని చంపాను రా, కానీ నిన్ను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను, నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటున్నప్పుడు హీరోకి అర్థమైపోతుంది వచ్చింది తన ఫ్రెండ్ కాదని చెప్పేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా డానియల్ దగ్గరికి వెళ్తే ఆ డానియల్ గాడేమో హీరో మీద అటాక్ చేస్తాడు. కాకపోతే హీరో ఎలాగోలా తట్టుకొని వాడిని 4 దెబ్బలేసి, అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు, అసలు చర్చి ఫాదర్ అక్కడికి వెళ్ళాడు, అందులో ఒక అమ్మాయి ఎందుకు చనిపోయింది, దీని అంతా కారణం ఎవరని చెప్పేసి అంటంతో అప్పుడు డానియల్ కూడా మొత్తం జరిగిందని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక అతను శవం తీసుకుని ఊర్లోకి ఎంటాడు కదా, అతను ఎవరో కాదు చర్చి ఫాదర్ అన్నమాట. అందులోను ఆ చర్చి ఫాదర్ ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఈ ఊర్లో ఒక భయంకరమైన ఆత్మ ఉందని, అది జనాలందరినీ చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. అందుకని ఆ దెయ్యాన్ని తను సమూలంగా నాశనం చేయడానికి కావాల్సిన శక్తులు ప్రయోగాలు అన్ని ఊరు బయటికి వెళ్ళి మొత్తం నేర్చుకొని తిరిగి ఆ ఆత్మను నాశనం చేద్దాం అని చెప్పేసి ఊరికి వచ్చాడు. అందులోనూ ఆ పూజ చేయడం స్టార్ట్ చేశాడు. కాకపోతే ఆ దెయ్యం ఏం చేసిందంటే ఈ చర్చి ఫాదర్ వాళ్ళ చెల్లెల్ని అతి దారుణంగా చంపేసింది. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ చర్చి ఫాదర్ వాళ్ళ చెల్లెలు అనమాట. సో దాంతో జనాలందరికీ అర్థమైపోయింది ఈ దెయ్యాన్ని మనం ఏమీ చేయలేము, అందులోనూ మామూలుగా ఉన్న ఈ దెయ్యాన్ని వీడు రెచ్చగొట్టాడని చెప్పేసి చర్చి ఫాదర్ ని తీసుకెళ్లి ఊరి బయట కట్టిపడేసి, కావాలంటే దెయ్యం ఈ చర్చి ఫాదర్ నువ్వు చంపేసుకోగాని మా ఊరు జులకు రావద్దని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత డాక్టర్ చర్చి ఫాదర్ ని ఊరు బయట కట్టేశారు. దాంతో ఆ దెయ్యం కాస్త వచ్చి చర్చి ఫాదర్ ని చంపేసింది. ఆ శవాన్ని తీసుకొని మీరు ఊర్లోకి వచ్చారు, అది జరిగిందని చెప్పి అంటంతో ఇదంతా బాగానే ఉంది కానీ మరి నన్ను ఎందుకు చంపట్లేదు ఆ దెయ్యం, నన్ను కాకుండా అందరిని చంపేస్తుంది కదా అని చెప్పేసి అంటంతో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి డానియల్ అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే, చూడు జీవితాంతం నువ్వు కూడా మీ నాన్నలాగే ఆ దెయ్యం ఏం చేస్తుంది, ఎప్పుడు వస్తుంది, మనం ఎన్ని రోజులు బతుకుంటాం అని చెప్పేసి డౌట్ గా బతుకుతావా, లేకపోతే దానికి ఎదురు తిరిగి దాన్ని నాశనం చేద్దామని చెప్పేసి అంటంతో డానియల్ కూడా ఏంటంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు అనమాట ఇలాంటి కోసం. కాకపోతే ఎవరు ధైర్యం చేయట్లేదు. చివరికి హీరో ధైర్యం చేయడం వల్ల పద మనం దాన్ని వేసేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి శ్మశాన వాటి దగ్గరికి బయలుదేరుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ చర్చి ఫాదర్ ని ఎప్పుడైతే పూడ్చి పెడతారో ఖచ్చితంగా అక్కడికి ఆ దెయ్యం వస్తుంది కదా, అప్పుడు దాని సంగతి చూద్దాం అని చెప్పేసి ఇద్దరు గన్నులు పట్టుకొని శ్మశాన వాటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేసేటప్పుడు హీరో డానియల్ తో ఏమంటాడంటే, చిన్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ని ఆ దెయ్యం ఎత్తుకెళ్ళిందని చెప్పి అన్నావు కదా, మరి ఏమైంది ఆ అమ్మాయికి అని చెప్పేసి అంటంతో ఏమైందేంటి ఆ అమ్మాయి తిరిగి వచ్చిందని చెప్పేసి అంటాడు. ఎవరు అమ్మాయిని చెప్పి అడిగితే ఎవరేంటి హీరోయిన్ కదా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. హీరోయిన్ కాదు కదా, హీరోయిన్ వాళ్ళ చెల్లెని కదా తీసుకెళ్లిపోయింది, ఆ అమ్మాయి తిరిగి రాలేదు కదా అని చెప్పేసి అంటంతో అలా కాదు నీకేదో అబద్ధం చెప్పినట్టుంది, తీసుకెళ్లిందే హీరోయిన్ ని, కాకపోతే కొన్ని రోజుల తర్వాత తను తిరిగి వచ్చింది, తిరిగి వచ్చిన తర్వాత నాతో మాట్లాడటం మానేసింది, అందుకనే నాకు ఆ దెయ్యం అంటే కోపం, నా నుంచి నా గర్ల్ ఫ్రెండ్ దూరం చేసింది, తను వెళ్ళొచ్చిన తర్వాత నాతో అస్సలు మాట్లాడలేదు అని చెప్పేసి అంటంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. మరి తనకి చెల్లెలేదా అని చెప్పేసి అంటంతో ఏమండే హీరోయిన్ ఒక్కతేనండి వాళ్ళ అమ్మకి, తనకి తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి అంటంతో అప్పుడే హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. హీరోయిన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ దెయ్యం ఇదే ఊర్లో ఎప్పటి నుంచో ప్రశాంతంగా బతుకుతూ ఉంటుంది, కాబట్టి మనం ఆ ఫ్యూనరల్ ని ఆపాలి, అందులోనే ఆ ఫ్యూనరల్ జరిగేటప్పుడు ఖచ్చితంగా అక్కడికి ఆ దెయ్యం వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ శవ పెట్టుకుని తీసుకొస్తారు, గుంట తీస్తారు, దాంట్లో పూడ్చి పెడతారు, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా క్యాజువల్ గా వస్తుంది. హీరోకి ఏం అర్థం కాదు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది. కొంత సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒంట్లో ఉన్న ఆ దెయ్యం హీరోకి కనిపిస్తుంది. దాంతో హీరో వెంటనే గన్ను తీసుకుని ఆవిడని కాల్ చేస్తాడు. అలా కాల్చిన తర్వాత ఆవిడలో ఉన్న దెయ్యం నిజమైన రూపానికి వచ్చేస్తుంది, అంటే ఒరిజినల్ రూపానికి వచ్చేస్తుంది. అది చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అందులోనూ ఆ దెయ్యం హీరోని అటాక్ చేయబోయే సమయానికి డానియల్ వెళ్లి ఆ దెయ్యాన్ని కాల్ చేస్తాడు. దాంతో ఆ దెయ్యం కాస్త డానియల్ గారిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక రాడ్ తీసుకొని హీరో నెత్తి మీద బలంగా కొడుతుంది. దాంతో హీరో అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అసర్ అలాగే హీరోయిన్ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే హీరోని ఒక బండిలో వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. అందులోను హీరోకి మెలకు వచ్చిన తర్వాత ఎరా ఇక్కడ దెయ్యం ఉందన్న సంగతి మీ ఇద్దరికి తెలుసు కదా, మీకంతా తెలిసే డ్రామాలు ఆడుతున్నారు కదా అని చెప్పేసి అంటంతో అసర్ మాత్రం ఏమి మాట్లాడు. ఆ తర్వాత తీసుకొచ్చి ఈ సినిమా స్టార్టింగ్ లో ఫస్ట్ చర్చి ఫాదర్ ని ఎక్కడైతే హీరో చూశాడో అక్కడే హీరోని కూడా కట్టేస్తూ ఉంటారు. అందులోను అసర్ చెప్తాడు అనమాట, చూడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి కిల్లర్ ని పట్టుకుంటా దెయ్యాన్ని పట్టుకుంటా
అని చెప్పేసి నువ్వు ఎక్కడే ఉన్నావు, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆ భయంకరమైన దెయ్యం ఉంది, అటుగా వెళ్లే వాళ్ళందరినీ చంపుతూ ఉంది, అది సహజమే. కాకపోతే అటు వెళ్ళిన మన కథలో హీరోయిన్ కూడా ఆ దెయ్యం తీసుకెళ్ళింది, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టింది. ఫస్ట్ టైం అలా చేసింది, ఎందుకంటే హీరోయిన్ తనకి బాగా నచ్చింది. అందులోనూ హీరోయిన్ ఉంటున్న ఊరిని, హీరోయిన్ మాట్లాడే మనుషుల్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టింది. కానీ అలాంటి సమయంలో చర్చి ఫాదర్ ఒక అతను ఊరుకొచ్చి ఈ దెయ్యాన్ని చంపేస్తానని చెప్పేసి పూజలు చేస్తూ సడన్ గా ఆ దెయ్యానికి దొరికిపోయాడు. అందులోను మొదట ఏం చేసింది, ఆ చర్చి ఫాదర్ చెల్లిని చంపింది. కాకపోతే చర్చి ఫాదర్ ని మేమే ఆ దెయ్యానికి అప్పగించడం వల్ల అతన్ని కూడా చంపేసింది. మేమందరం సేఫ్ అనుకున్నాం. కానీ నువ్వేం చేసావు, ఆ చర్చి ఫాదర్ శవాన్ని మళ్ళీ ఊర్లో తీసుకొచ్చి సమస్యలు స్టార్ట్ అయ్యేలా చేసావు. ఇంకా నీ చావుతో ఈ ఊరికి ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి ఆ దెయ్యం చేతిలో చచ్చిపోని చెప్పేసి హీరో కాలు చేతులు అక్కడ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే అసలు వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరో గుర్రం అక్కడికి వస్తుంది. అందులోను అది సైనికుల గుర్రం కాబట్టి, అందులో ట్రైనింగ్ బాగా తీసుకున్నది కాబట్టి హీరో చెప్పినట్లు తన చేతికి కట్టిన కట్లు మొత్తాన్ని విప్పేస్తుంది. ఆ తర్వాత హీరో అదే గుర్రం తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు అనుకుంటే మళ్ళీ అదే ఊర్లోకి వస్తాడు. అదే హోటల్ లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అసలు ఏం చేస్తాడంటే కోపంతో హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేసి తనను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చర్చి ఫాదర్ ని చంపటమే మహాపాపం, అందులో ఇప్పుడు హీరోని కూడా చంపేస్తున్నాడు. సో పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నాం అని చెప్పేసి గిల్టీ ఫీలింగ్ వచ్చేసి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా తనను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఎందుకంటే ఆ దెయ్యం నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు చాలా మందిని చంపుతున్నారు కదా, ఆ గిల్ట్ ఫీలింగ్ తో తన భార్యని అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని ఆ తర్వాత తనని తాను చంపుకొని చనిపోతాడు. ఇంకా మిగిలింది ఎవరు, హీరోయిన్ మాత్రమే కదా. దాంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిజమైన ప్రేమ అంటే ఏంటో నీకు చూపిస్తా, నాతో వస్తావా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో గుర్రం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ వెనకాల ఆ దెయ్యం కూడా పైన ఫాలో అవుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఆ దెయ్యం అంటే చాలా ఇష్టం అనమాట. దాని ప్రేమని హీరోయిన్ కంటిన్యూస్ గా పొగుడుతూనే ఉంటుంది. దాంతో హీరోకి చిరాకు వస్తుంది. అందులోను హీరో ఒక చోట గుర్రం ఆపి హీరోయిన్ కి అద్భుతంగా ప్రపోజ్ చేస్తాడు. నేను ఏ రోజైతే ఈ ఊరు వచ్చానో అందులో నిన్ను చూశానో అప్పటి నుంచే నేను నీతో పాటు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. నా ఫ్రెండ్స్ చనిపోతున్నా కూడా, ఆ దెయ్యం వచ్చి బెదిరించినా కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళలేదు. అందులోను నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు చెప్పు, నీకు ఆ దెయ్యం ఇష్టమా నేను ఇష్టమా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏంటంటే ఈ రేంజ్ లో ప్రపోజ్ చేసేసరికి తన ఫ్రెండ్స్ ని పోగొట్టుకొని కూడా తనతో ఉన్నందుకు హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ అని చెప్పేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి ప్రపోజ్ చేస్తుంది. ఇంకేముంది, హీరో ఏమంటాడంటే ఇక మీదట ఆ దెయ్యం సమస్య ఉండదు, అంత అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా దెయ్యం వచ్చేసి హీరోయిన్ ని తీసుకెళ్లిపోతుంది. మీకు డౌట్ రావచ్చు ఎందుకు తీసుకెళ్ళిందని చెప్పేసి. బేసికల్ గా దెయ్యం ఏంటి, హీరోయిన్ ని లవ్ చేస్తుంది కాబట్టి తనని ఏమీ చేయకుండా వదిలేసింది. కానీ ఎప్పుడైతే ఆ దెయ్యం ఇష్టం లేదు నాకు, హీరో అంటే ఇష్టం అని చెప్పేసి హీరోకి ప్రపోజ్ చేసిందో, నన్ను ఇష్టపడినప్పుడు నువ్వు ఎందుకని చెప్పేసి ఆ దెయ్యం అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. అందులోని హీరో కావాల్సింది కూడా ఇదేనమాట. హీరో వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే. ఎందుకంటే హీరోయిన్ అంటుందన్నమాట, నేను ఎక్కడికి వెళ్తే ఆ దెయ్యం అక్కడికి వస్తుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్తామో చెప్పని చెప్పేసి ఇందాక అంటుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది ఈ అమ్మాయి చనిపోతేనే ఆ దెయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి హీరోయిన్ నే బలిస్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో సైనికుడుగా రిటైర్డ్ అయిపోయి చక్కగా ఈ కథని పుస్తకంగా రాస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా మీకు నచ్చిందో లేదో కొంచెం కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్ గా ఉంది సినిమా. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.